ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ వచ్చి దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అనమాట. సో ఈ యొక్క రెండు మూవీస్ కి సంబంధించి కలెక్షన్స్ అయితే చెప్తానండి. సో నేను క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో నేనైతే ఒకటైతే చెప్పగలుగుతాను, ఈ యొక్క దురంధర్ కి సంబంధించిన కలెక్షన్ ఏదైతే ఉందో అది తారుమారైతే ఉందన్నమాట. కరెక్ట్ గా క్లారిటీగా తెలియట్లేదు. సో ఎందుకంటే వీళ్ళు ప్రీమియర్ షోస్ అనేటివి ఇటు సైడ్ మన తెలుగు సైడ్ కానీ, తమిళ సైడ్ కానీ, కర్ణాటక సైడ్ కానీ, సో వాళ్ళు ప్రీమియర్ షోస్ వేస్తామని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేసి వేసేదానికి అవకాశం ఉందని చెప్పి వదిలేరనమాట. సో అది లాస్ట్కి ఏమైంది, ప్రీమియర్ షోస్ అనేటివి కొన్ని దగ్గర అంటే కొన్ని చోట్ల క్యాన్సిల్ అయితే అయ్యిందనమాట. సో ఇప్పుడు లైక్ మన తెలుగులో కూడా ఓకేనా. సో తెలుగులో క్యాన్సిల్ అయింది, తర్వాత హిందీలో వేసారు, వీళ్ళు తెలుగులో క్యాన్సిల్ అయింది అని చెప్పి కొంతమంది మనీని బ్యాక్ అయితే తీసుకునేదానికి ట్రై చేశారు. అది కుదరలేదు. హిందీలోనే కొంతమంది చూశారు, కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. సో ప్రీమియర్ షోస్ కూడా క్యాన్సిల్ అయ్యి మనీ అనేది బ్యాక్ అనేది రిఫర్ అయితే చేశారనమాట. సో ఆ విధంగా అయిందండి. నేను ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి కూడా కలెక్షన్స్ అయితే చెప్తానమాట. సో డే 1 కలెక్షన్ ఇంతకు ముందు అయితే మనం 1 డే క్రితం బ్యాక్ వెళ్తే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చిత్రం వచ్చి 31.50 కోట్లు అయితే వసూలు చేసిందని చెప్పి ఒక అంచనా అయితే చెప్పారనమాట. ఓకేనా. సో ఇక 2 రోజులకి ఎంత అయిందంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 52 కోట్లు వసూలు చేసిందని చెప్పి చెప్పారనమాట. సో ఒక అంచనా వరకేనండి ఇది. సో చూసుకున్నట్టే వరల్డ్ వైడ్ గ్రాస్ అనమాట. దాంట్లో జిఎస్టీ పే చేస్తే ఎంత వస్తుందో ఒకసారి ఊహించుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఒక 30 రూపీస్ వెళ్తుంది జిఎస్టీ అనేది. 52 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అంటే దాంట్లోంచి 30 రూపీస్ అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది మొత్తంగా మన ఇండియాలో చూసుకున్నట్లయితే 70% అనేది, అంటే అన్ని చోట్ల కాదు, మన ఇండియాలో మొత్తం చూసుకున్నట్లయితే 70% అనేది ఆక్యుపెన్సీ అనేది పెంచుకునింది అనమాట. 35.52 కోట్లు రెండో రోజుకి ఆ యొక్క మూవీ అనేది దాటిందని చెప్పి క్లారిటీగా చెప్పొచ్చు అనమాట. సో చిన్నగా ఈ యొక్క అమౌంట్ అనేది పెరిగే అవకాశం ఉందండి. మనం ఫస్ట్ రోజు చూసుకున్నట్లయితే ఇందాక చెప్పింది నేను ఫస్ట్ రోజు. సో ఫస్ట్ రోజు ఈవినింగ్ కల్లా కలెక్షన్ అనేది అలా ఉందనమాట. ఇంకా ఫస్ట్ రోజు మొత్తం కంప్లీట్ చేసుకొని మొత్తం వెలుగులోకి వచ్చిందంటే నెక్స్ట్ రోజు అంటే రెండో రోజుకి మొత్తంగా ఫస్ట్ రోజు ఎంత అంటే సో 52 కోట్లు అయితే వచ్చిందని చెప్పి వీళ్ళైతే డిక్లేర్ అయితే చేశారనమాట. అయితే ఈ యొక్క మూవీ వచ్చి రెండో రోజుకి మొత్తం అంటే ఫస్ట్ రోజు రెండో రోజు మొత్తంగా కలిపి వరకే అండి ఈ యొక్క మూవీ వచ్చి 9.25 కోట్లు అయితే వసూలు అయితే చేసింది అనమాట. సో మొత్తంగా 2 రోజులకి ఈ యొక్క మూవీ వచ్చి 60.65 లక్షలు అంటే 60.65 కోట్ల అయితే సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. సో మొదటి రోజు ఎంత అండి, సో ఇది ఒక రియల్ ఫిగర్ అయితే అనుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ రోజు అయితే ఓకేనా 52 కోట్లు అయితే వసూలు అయితే చేసింది. రెండో రోజు వచ్చి 9.25 కోట్లు అయితే అంటే 9.25 కోట్ల అయితే సంపాదించింది అనమాట. 2 రోజులకు మొత్తంగా కలిపి 60.65 కోట్ల అయితే సంపాదించింది అనమాట. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఎలాగే దూసుకొని వెళ్తుంది గ్రాస్ పరంగా అండి. అంటే 60.65 కోట్ల అంటే గ్రాస్ పరంగా దాంట్లో జిఎస్టీ అనేది 30 రూపీస్ తీసేయండి. సో ఇంకా ఎంత వస్తుందో ఏంటో మీ ఊహకే వదిలేస్తాను అనమాట. జస్ట్ ఇంకెంత ఒక 58 కోట్లు 58 కోట్లు అనుకోవచ్చు అనమాట. మనకు చూసుకున్నట్లయితే దురంధర్ పార్ట్ 2 ఈ యొక్క మూవీ వచ్చి నేను ఇంతకు ముందే చెప్పాను అనమాట. సో కలెక్షన్స్ అంటే ఈ విధంగా కదా కలెక్షన్ చేయాల్సిందని చెప్పి ఒక ఇన్స్టిమేషన్ అయితే ఉందన్నమాట. సో మరి ఒక ఎమోషనల్ గా చెప్తున్నాను. సో ఫస్ట్ డేనే ప్రీమియర్ షోస్ కి 100 కోట్లకు పైగా చేసిందని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. అది కరెక్టా కాదో కూడా చూద్దాం అనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే సో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ యొక్క మూవీ డే 1 కలెక్షన్ వచ్చి 240 కోట్లు అంటే 240 కోట్లు వసూలు చేసిందని చెప్పి ఒక ఫిగర్ అయితే చెప్పొచ్చు అనమాట. ఇక 2 రోజులకి ఎంతో చూద్దాం. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 235 240 బిలో ఉంటుంది, ఈ మాదిరిగానే ఉంటుంది అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి మన ఇండియాలోనే 2,1728 షోస్ అయితే పడ్డాయన్నమాట. సో ఈ యొక్క మూవీ వచ్చి ప్రీమియర్స్ ద్వారా సో 102.55 కోట్లు నికర వసూలు అయితే చేసిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో ఇది రియల్ కాదండి. సో ఈ యొక్క అమౌంట్ అనేది మారచ్చు. ఓకేనా. సో ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పా, వీళ్ళందరూ కిచిడీ చేసేసారు దీన్ని. సో కొంతమంది కొన్ని చోట్ల ప్రీమియర్ షోస్ అనేటివి పడలేదు, బ్యాక్ మనీ అనేది బ్యాక్ ఇచ్చేసారనమాట. సో నెట్ కలెక్షన్ ఇంత వచ్చిందని చెప్పి తెలుస్తుంది అనమాట. చూద్దాం ఈ యొక్క అమౌంట్ అనేది కరెక్ట్ గా ఫిగర్ అనేది ఒక 3-4 రోజుల తర్వాత తెలుస్తుంది. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఈ యొక్క చిత్రం
వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి చూసుకున్నట్లయితే 170.63 కోట్లు అయితే ఉందన్నమాట. ఓవర్సీస్ కలెక్షన్ వచ్చి సో 64 కోట్లు అయితే ఉందన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి సో 236.63 కోట్లు 63 లక్షలు అయితే ఉందన్నమాట. అంటే 236.63 లక్షలు అయితే ఉందన్నమాట. దాంట్లో జిఎస్టీ పే చేస్తే ఇంకెంతో తెలుసుకోండి. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి భారతదేశంలో మొత్తం నికర వసూలు ప్రస్తుతం ఇప్పుడు ఎంత ఉందంటే కనీసం ఒక 180 కోట్లు అయితే ఉంది. ఓకేనా. సో జిఎస్టీ పోతుందండి. జిఎస్టీ పోతేనే అది నెట్ కలెక్షన్. ఎప్పుడైతే జిఎస్టీ పే చేసిన తర్వాత మన చేతికి వస్తుందో అది నెట్ కలెక్షన్ అనమాట. అది 180 కోట్లు అనమాట. అది 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 హిందీ బెల్ట్ లోనా మన తెలుగు బెల్ట్ లోనా లేదా కర్ణాటకలోనా అని చెప్పి తెలియట్లేదు అనమాట. ఓకేనా. సో హిందీ కానీ మన తెలుగు కానీ తమిళ్ కానీ తీసేయండి. ఎందుకంటే వీళ్ళు కొంతమంది మనీ అనేది రిఫర్ అయితే చేసేసారనమాట, బ్యాక్ అయితే ఇచ్చేసారనమాట. సో ఓన్లీ జస్ట్ హిందీలో చూసుకోండి. దీని కలెక్షన్ అనేది ఒక 2-3 రోజుల తర్వాత గ్యారంటీగా వస్తుంది అనమాట. ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ 73.60% అయితే ఆక్యుపెన్సీని అయితే పెంచుకునింది అనమాట. సో ఇతర భాషల్లో భయంకరమైన తెలుగు వర్షన్లో కానీ తమిళ వర్షన్లో కానీ సో తెలుగు వర్షన్లో వచ్చి 2,12,00,000 అయితే సంపాదించింది అనమాట. తమిళ్లో వచ్చి 1,16,00,000 అయితే సంపాదించింది అనమాట. సో ఇక మలయాళంలో కానీ సో 8 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే అన్ని ప్రాంతాల్లో భయంకరంగానే ఈ యొక్క మూవీ వచ్చి సూపర్ గా చేసింది అనమాట. ఇక అసలు అనుకోలేదండి ఇంత అమౌంట్ వస్తుంది. 236 కోట్లు అంటే వరల్డ్ వైడ్ గ్రాసు. సో అసలు నాకు తెలిసి ఏ మూవీకి రాలేదనమాట. అన్ని మూవీస్ ని దాటేసింది ఇది. ఓకేనా. సో ఏ మూవీని కూడా దాటిందో ఇక చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ అయితే దాటేసింది అనమాట. ఓజీని దాటేసింది అనమాట. అది కాకుండా మన అఖండ 2 ఈ యొక్క మూవీ వచ్చింది, ఆ మూవీని కూడా దాటేసింది అనమాట. పుష్ప 2 ది రూల్ పార్ట్ 2 పార్ట్ 1 కూడా దాటేసింది అనమాట. అది చూస్తే 164 కోట్లు అనమాట. ఇక చూసుకున్నట్లయితే RRR వచ్చి 133 కోట్లు అనమాట. దురంధర్ 1 వచ్చి తక్కువే, ఒక మీకు తెలిసిందే. సో 103 కోట్లు అని చెప్పి ఉందనమాట. ఎగ్జాక్ట్ బాహుబలిని కూడా దాటేసింది అనమాట. సో బాహుబలి 1, 2 కూడా దాటేసింది అనమాట. ఓకేనా. సో ఇదండి కలెక్షన్ అనేది. హిందీ బిల్డ్ లో కూడా చాలా రకాలుగా కొన్ని సినిమాలు అయితే దాటింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే జవాను హిందీ వర్షన్ లో 99.10 కోట్లు అయితే వసూలు అయితే చేసింది అనమాట. ఈ యొక్క మూవీ వచ్చి దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అనమాట. సో అంటే 100 కోట్ల పైన దాటేసింది అనమాట. ఓకే. జవాన్ వచ్చి 75 కోట్లు అయితే ఉందన్నమాట. సో దాన్ని కూడా దాటేసింది. పఠాన్ వచ్చి 57 కోట్లు అయితే ఉందన్నమాట. దాన్ని కూడా దాటేసింది అనమాట. యానిమల్ వచ్చి 63.80 కోట్లు అయితే ఉందన్నమాట. దాన్ని కూడా దాటేసింది అనమాట. స్త్రీ అనే సినిమా ఒకటి ఉందన్నమాట హిందీ బెల్ట్. సో 2 అది 52 కోట్లు అయితే ఉందన్నమాట. దాన్ని కూడా దాటేసింది అనమాట. 99.10 కోట్లు అంటే హిందీలోనే ఓన్లీ సో 100 కోట్ల పైనే అనమాట హిందీలోనే. ఇందాకే చెప్పా చూసారా. ఇప్పుడు నేను ఒక అమౌంట్ చెప్పా, ఇంతకు ముందు ఒక అమౌంట్ అయితే చెప్పాను అనమాట. అదే నేను చెప్పేది, వీళ్ళు అటు ఇటు కలిపేశారనమాట దీన్ని. సో హిందీ మన తెలుగులో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ మలయాళంలో కానీ మనీ అనేది ఇక్కడ నెట్ కలెక్షన్ ఒక మాదిరిగా చూపిస్తుంది అనమాట. వాళ్ళ అఫీషియల్ పోస్టర్ అనేది వదులుతారు. సో అప్పుడు దాకా మనం వెయిట్ చేసి చూద్దాం అనమాట. నాకు తెలిసి ఎక్కువ అమౌంట్ అనేది ప్రీమియర్స్ ద్వారా ఎక్కువ అమౌంట్ అనేది కలెక్షన్ అనేది చేసేస్తుంది. 100 కోట్లకు పైగానే నాకు తెలిసి ఒక 150 కోట్లు అనేది వచ్చేసి ఉంటుంది అనమాట. తొలి భారతీయ సినిమా నిజంగా ఏ మూవీకి రాలేదండి ఇంత అమౌంట్ అనేది ఏ మూవీకి అయితే రాలేదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి నేను చెప్పా ఫస్ట్ డే కలెక్షన్ వచ్చి 236 కోట్లని. ఇక రెండో రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 269.39 కోట్లు అయితే ఈ యొక్క మూవీ అనేది సంపాదించింది అనమాట టోటల్ గా చూసుకున్నట్లయితే. ఓకేనా. వర్గాలు వచ్చి కొన్ని వర్గాలు ఓవర్సీస్ కలెక్షన్ కానీ మళ్ళీ వచ్చి మన ఇండియాలో అన్ని లాంగ్వేజ్లకి సంబంధించి కానీ సో 2 రోజులకి 260 సో సారీ అండి చూస్తాను ఒక్కసారి, మీకు ఇంకో అమౌంట్ కూడా చెప్తాను చూడండి. నేను చెప్పేది అదే కిచిడి అయిపోయింది అనమాట ఈ యొక్క మూవీ వచ్చి. ఓకేనా. సో 269.39 కోట్లు అయితే వసూలు అయితే చేసిందని చెప్పారు కదా. సో కొన్ని వర్గాలు కొన్ని వెబ్సైట్లు కానీ కొన్ని నివేదికల ప్రకారంగా చూసుకున్నట్లయితే 330 కోట్లు వసూలు అయితే చేసిందని చెప్పి 2 రోజులకి. సో వీళ్ళు డిక్లేర్ అయితే చేయలేదు, వాళ్ళ అఫీషియల్ పోస్టర్ వదులుతారనమాట. జస్ట్ ఒక అంచనా మాత్రమేనండి. ఓకేనా. సో ఈ యొక్క మూవీ వచ్చి 8 గంటల్లో భారతదేశంలోనే 200 కోట్లకు ఈ యొక్క మూవీ 200 కోట్లు వసూలు చేసిందని చెప్పి 48 గంటలు అంటే ఒకసారి ఊహించుకోండి. ఒక 24 అవర్స్ ఇంకో రెండో రోజు హాఫ్ డే అనమాట. సో 200 కోట్లు వసూలు చేసిందని చెప్పి కొన్ని వెబ్సైట్లు అయితే చెప్తున్నాయి అనమాట. ఓకేనా. అర్థమైందా క్లియర్గా. సో తొలి భారతీయ సినిమా అండి నిజంగా హిందీ బెల్ట్ లో వేరే లెవెల్ అనమాట. అస్సలు ఊహించుకోలేదు అనమాట నేనైతే. ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి
దీంట్లో హైప్ ఇంత ఎందుకంటే కంటెంట్ పరంగా వీళ్ళు దూసుకొని అయితే వెళ్ళిపోయారనమాట. బ్రో అదంతా మాకు అవసరం లేదు. ఈ యొక్క 2 మూవీస్‌లలో ఏ మూవీకి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారంటే నేను 'దురంధర్‌కే' ఇస్తాననమాట. మీరు వెళ్ళాలనుకుంటే 'దురంధర్‌కి' వెళ్ళండి. సో కంటెంట్ పరంగా సూపర్ ఉందనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చి ఎవరైనా సరే ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి సాంగ్స్ కోసం గాని, సో ఎనీథింగ్ ఏదైనా సరే కామెడీ పరంగా నవ్వుకోవాలంటే ఈ యొక్క సారీ అండి 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' అయితే వెళ్ళండి. ఓకేనా? నేను 2 మూవీస్‌లలో కంటెంట్ పరంగా ఈ విధంగా ఉందనమాట. ఏ మూవీకి మెయిన్‌గా ఇస్తారో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఎవరైనా సరే ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్‌ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానన్నమాట. ఓకేనా?